అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమా ప్రపంచాన్ని దగ్గరగా చూసిన నాని 2008లో అష్టాచమ్మ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే సహజమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు నాని. తర్వాత రైడ్, స్నేహితుడ, భీమిలి, కబడ్డీ జట్టు సినిమాలతో యువ హీరోగా తనదైన దారి వేసుకున్నాడు. అక్కడి నుంచి వచ్చింది ఒక మలుపు. అలా మొదలైంది. దాంతోటే ఆయన కెరీర్ టర్న్ అయింది. ఈ సినిమా నానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది. నేచురల్ యాక్టింగ్ కు ప్రేక్షకులు దగ్గరయ్యారు. తర్వాత పిల్ల జమీందార్ కామెడీ, ఎమోషన్, టైమింగ్ తో మరో మెట్టెక్కించాడు. తర్వాత ఈగ, ఇటో వెళ్ళిపోయింది మనసు, పైసా, జెండాపై కపిరాజు లాంటి సినిమాలతో ప్రయోగాలు చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం నాని కెరీర్ లో కీలక సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వరుసగా భలే భలే మగాడు, కృష్ణగారి వీర ప్రేమగాథ, జెంటిల్మెన్, మజ్ను, నేను లోకల్ కీలకమైనటువంటి మల్పు జెర్సీ. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్, వి, టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్. ఆ తర్వాత అంటే సుందరానికి ద్వారా ఇంకో ప్రయోగం చేశాడు. ఇక తర్వాత వచ్చిందయ్యా దసరా. ఇప్పుడు వస్తుంది ప్యారడైజ్ అంటూ. ఇదే డైరెక్టర్ తోటి అసలు మామూలుగా లేదు.